చెరుకులు రైతులు చెరుకు పెట్టడానికి సిద్ధంగా లేదు అనేదాన్ని ఒక మాట. మన దగ్గర ఇక్కడ ఉన్నారు ఆ మిత్రుడు 50 ఎకరాలు పెడుతుండు, మన లక్ష్మారెడ్డి గారి ఒక 40-50 ఎకరాలు పెడుతుండు, శ్రీనివాసు ఒక 30 ఎకరాలు పెడుతుండు. అంటే వీళ్ళని అడిగితే ఏమంటారు అంటే చెరుకు బాగానే ఉంది, మేము ఎక్కడికో తోలటానికి ఇబ్బంది అవుతుంది కానీ చెరుకు అది ఉంది. రెండవది ఏంది, ఆరుదడి పంటలుగా ఉంటుంది చెరుకు అనేదాన్ని ఉంది. గవర్నమెంట్ ఏమో ఆరుదడి పంటలే పెట్టండి అనేదాన్ని తీసుకొచ్చినప్పుడు మా చెరుకు ఆరుదడి పంట కింద వస్తుందని మొన్న ఎలినినో కలెక్టరేట్లో మీటింగ్ జరిగిన నాడు ఆ రోజు అధికారుల దృష్టికి రాజకీయ నాయకుల దృష్టికి తీసుకొస్తే ఇది కూడా మేము ఆలోచిస్తాం అనే పద్ధతిలో మహేష్ కుమార్ గౌడ్ గారు దీన్ని చెరుకు ఫ్యాక్టరీని ఒకదాన్ని నడిపించుకుంటే బాగుంటుంది అని స్పష్టంగా అందరి ముంగట మనం ఒకటి నడిపించుకుందాం, ఒక ఫ్యాక్టరీకి సరిపోయేంత చెరుకు మొదలు వస్తుంది, ఒకటి నడిపించుకున్న తర్వాత రెండవ ఫ్యాక్టరీలకు మళ్ళీ మనం చెరుకు రైతులు వచ్చినప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ చెప్పేది చెరుకులో లాభాలు లేవు, ఇంకే పంటకి ఏదో లాభాలు ఉంది. మనం ఇవాళ మన పిల్లలు వచ్చిండ్రు యూత్, అసలు అయితే ఏ ఊర్లో చూసినా యూత్ ఇలా ట్రాక్టర్లు దున్నడం కానీ ఇవన్నీ చేయడం కానీ చేస్తుండ్రు. వాళ్ళ నాలెడ్జ్ ఉంది, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, ఫోన్లో చూసుకునేటట్లుంది. ఇవాళ 50 నుంచి 60 టన్నులు యావరేజ్ తీయగలిగిన మనకు ప్రతి ఊర్లో యువకులు ఉన్నారు. ఆ యువకులు ఈరోజు దేశాన్ని కొద్దిగా ప్రశ్నిస్తున్నారు. ఏం ప్రశ్నిస్తుండ్రు? మనకు నీళ్లు లేవు అని అంటున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదే మన ఏరియా, అదే మోపాల మండలు, మన దర్పల్లి మండల్, ఇవన్నీ కూడా నీళ్లు ఒక్క 3-4 తల్ల నీళ్లు గిట్ట వచ్చినట్టయితే 75 గ్రామాలు 85,000 ఎకరాలకు నీళ్లు అందటానికి అది ఉంది. మనకు ఏప్రిల్ మే నెలలో చూసేసరికంటే ఆ బోరు ఎండిపోతుంటుంది. ఎందుకు ఎండిపోతుందంటే ఇంకుడు గుంతలు లేవు, నీళ్ళు లేవు, ఆపడం లేదు, లేదా నీరు వర్షపు నీరు వచ్చినప్పుడు మనకు దాన్ని నిల్వ చేసుకున్నట్టయితే ఉంటుంది. మనకు సముద్రంలో ఎంత కలుస్తుంది? మనకి ఇక్కడ గోదావరి పక్క నుంచే ఉన్న సముద్రంలో కలిసేది 2000 TMCలు కలుస్తున్నాయి. అంటే ఈ నీళ్ళని అన్నిటినీ మన ప్రాంతం నుంచే పోతుంది, గోదావరి మన దగ్గర నుంచే పోయినప్పుడు సముద్రంలో పోయి కలుస్తుంది. దీన్ని ఆపవలసిన బాధ్యత ఎవరిది? సర్కార్ది. ఎవరు సర్కారులున్నా ఎవరున్నా నీళ్లను ఆపి రైతులకు అందించవలసిన బాధ్యత సర్కార్ది. ఇంకోటి ఏంది, సర్కార్ చెప్పేది రైతులకు రేట్లు పెంచితే వడ్లకు మనకి ఇవాళ 2300 2380 వస్తుంది. వాళ్ళ లెక్కల ప్రకారమే 4000 చిల్లర రావాలి. 4000 చిల్లర వచ్చినప్పుడు అయితే మనకు కనీసం గిట్టుబాటు అవుతుంది. లేదు చెరుకు వచ్చింది అనుకో 5,000 రూపాయలు రావాలి, మొక్కజొన్నకు వచ్చింది 3,000 రూపాయలు రావాలి, లేదా పప్పు దినుసులకు వచ్చినాయి. అది ఇవాళ విదేశాల నుంచి దిగుమతులు చేసుకుంటారు పప్పు దినుసులు, ఇవన్నీ ఆయిల్ దినుసులు తీసుకుంటారు. మన రైతులకు అదే సబ్సిడీ గిట్టి ఇచ్చినట్టయితే, అదే రేట్లు ఇచ్చినట్టయితే మనకు రైతులు అందరూ కూడా వ్యవసాయాన్ని వదలటానికి సిద్ధంగా ఉండదు. ఇవాళ వ్యవసాయాన్ని ఎందుకు వదులుతుండ్రు? మాకు గిట్టుబాటు అవుతలేదు. 3 ఎకరాలు 4 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఈ వ్యవసాయంలో గిట్టుబాటు కాదు, ఇక మేము నా పిల్లల్ని ఇంకో దగ్గరికి పంపించుకుంటాను అనేది వస్తుంది. మరి పాలకుడు చేయాల్సిన బాధ్యత ఏంది? ఇవాళ మనం టమాటా పండిస్తుండ్రు, మన మాటలూరు మండలు టమాటా పండిస్తే తెంపటిన కూలీలు కూడా వెళ్ళాయి, కూరగాయలకు తెంపిన కూలీలు కూడా వెళ్ళాయి. ఒకరోజు 20 రూపాయలు ఉంటే ఒకరోజు 2 రూపాయలకు ఉంటుంది. 2 రూపాయలు ఉన్నప్పుడు ఆ టమాటా తెంపిన కూలీ అనేదాన్ని మనకి వెళ్ళేటట్టు లేదు. కూలీ వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? మరి దానికి చేయాల్సిన పని ఏంది? ప్రభుత్వం కనీసం వేరే రాష్ట్రాలల్లో 10 రూపాయలకు తగ్గకుండా 10 రూపాయలకి గిట్ట తగ్గించినట్టయితే గవర్నమెంట్ రేట్ ఇస్తుంది. గవర్నమెంట్ 10 రూపాయలకు రైతులకు అందరికి కూడా 10 రూపాయల కాడికి ఇస్తుంది. మేము మన సుదర్శన్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసినాం, అన్న మీరు ఒక 10 రూపాయలు గిట్ట మాకు టమాటా గిట్ట ఇచ్చినట్టయితే ఖచ్చితంగా టమాటా పెట్టడానికి మాకు 3 నెలల పంట ఉంది, మొక్కజొన్న ఉంది. మొక్కజొన్న మనకు 2 పంటలు హాయిగా తీసుకోవచ్చు, 3వ పంట కూడా తీసుకోవచ్చు. సుర్జిత్ మిల్ వచ్చింది, ఇక్కడ సారంపూర్లో ఒక మిల్ వచ్చింది, బాబన్న వాళ్ళది మిల్ వచ్చిన తర్వాత మనకి ఎంతనే అప్పుడు 600 ఉంది, 700 అయింది. అంటే ఇవాళ 2300 వచ్చినా 3000 రూపాయలకి ఇవాళ మొక్కజొన్నకు ఉన్నంత డిమాండ్ ఎక్కడ దానికి ఉంది. ఇవాళ 2500 వస్తుందని నువ్వు ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలి కదా. నీకు
అట్లా కొనటానికి అంటే ప్రభుత్వాలు రేట్లు నిర్ణయించే దానిలో విఫలమవుతున్నాయి. ఇవాళ గ్రామాయణం అంతా కూడా అయ్యో దెబ్బతినేది వస్తుంది. ఇవాళ పాల రైతులు, కోట్ల మంది పాల రైతులు ఉన్నారు. మనకెంత పాలు, మనకు 30% కూడా పాలు ఉత్పత్తి చేస్తలేము. మనకి ఇంకొక 70% పాల ఉత్పత్తి చేయాలి. విదేశాల నుంచి పాల పౌడర్ తెప్పిస్తుంది. పాల పౌడర్ తెప్పిస్తే ఏమైంది, వాళ్ళకేమో ఆవు ఫ్రీ. అమెరికా పెద్ద రాష్ట్రం, పెద్ద దేశం, బాగా డబ్బున్న దేశం. ఆడ ఆవుల ఒక డైరీ ఫామ్ గిట్ట పెట్టుకున్నట్టయితే ఆవులకు కావాల్సిన అన్నీ కూడా ఫ్రీ ఇస్తారు. ఆడ ఫామ్ నిర్మించుకోవడానికి ఫ్రీ ఇస్తారు. మిషన్లు పాలు వెండటానికి ఫ్రీ ఇస్తారు. వాళ్ళకి ఫ్రీ ఇచ్చిన తర్వాత కొన్ని దేశాలు, అమెరికానే కాదు ఇంకా వేరు దేశాలు, వాళ్ళకి అందరికీ ఫ్రీ ఇస్తే మన దగ్గరికి మన పౌడర్ తీసుకొచ్చేసి మనం ఇంకా మనకేం సస్తా. మనకు ఒక్కసారి గత ముఖ్యమంత్రి గారు మక్కలు మీరు కొనవలసిన అవసరం లేదు, ఇక్కడ కొనవలసిన 2200 ఎందుకు, మనం బీహార్ నుంచి వెళ్ళితే 1200కే తెప్పించుకుందాం అన్నప్పుడు రైతాంగం అంతా కామారెడ్డిలో రోడ్ల మీదకి వచ్చిండ్రు, జగిత్యాలలో రోడ్ల మీదకి వచ్చిండ్రు. మీరు ఎట్లా ఎక్కడి నుంచి తెప్పిస్తారు, మాకు 2300 ఇవ్వాల్సిందే, మీరు అక్కడి నుంచి తెప్పించినట్టు అది కాదని ఎప్పుడైతే 100 మంది రోడ్ల మీదకి వచ్చిన తర్వాత ఇవాళ అది మక్క ఇక్కడనే అది మనకు మొక్కజొన్న 3 నెలల్లో పండించుకోవచ్చు. అంటే ప్రతి పంట కూడా ఏదైనా అంటే మనకు ఒకసారి ఇప్పుడు రుద్రూరు పరిశోధన కేంద్రం ఉంది. పరిశోధన కేంద్రం వాళ్ళు చెరికే కాదు ఇంకొక రకమైన గడ్డి ఉంది. ఆ గడ్డి 6 నెలలకు ఒక పంట వస్తుంది. ఆ పంట వచ్చినట్టయితే సంవత్సరంలో 2 సార్లు వస్తుంది. దానితోని విలువైన గ్యాస్ తయారు చేసుకోవడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. దాన్ని ఈ ఫ్యాక్టరీలది ఆలోచించండి అనేది రుద్రూరు శాస్త్రవేత్తలు చెప్పారు. ఆ శాస్త్రవేత్తలకు మనకి చెరుకు ఉంది. చెరుకు 30 టన్నులు 40 టన్నులు వస్తుంది. మంచి టన్ను రావడానికి మన రుద్రూరు పరిశోధన కేంద్రం ఇంకా 100 టన్నులు ఎట్లా తీయగలుగుతాం ఎకరాన అనే దానికి పరిశోధన కేంద్రం పరిశోధన చేయాలి. రైతు ఒక్కడే కష్టపడితే కాదు. లేదా పలాస మనకు జగిత్యాలలో ఉంది, ఇక్కడనే పక్క పంట పలాస ఉంది. పలాస ఆడ దానికి నిధులు ఇవ్వాలి. మనకి ఇవ్వాల ప్రభుత్వం నిధులు, పరిశోధనల కొరకు నిధులు కేటాయించదు. మనకు ట్రాక్టర్లు వస్తున్నాయి. ఇవాళ ట్రాక్టర్ ప్రతి రైతు 2 ఎకరాల రైతు, 5 ఎకరాల రైతు దాని మీద ఇంకో పక్కలో దున్ని కొనుక్కుంటానని చెప్పేసి కొన్నోళ్ళు ఉన్న పొలం అమ్ముకోవాల్సిన పరిస్థితి అవుతుంది. ఎంతకు తయారవుతుంది ట్రాక్టరు? 3 లక్షలకే ట్రాక్టర్ తయారవుతుంది. మిగతా అన్ని ట్యాక్సీలు. వీళ్ళు 3 లక్షలు తయారీ 3-4 లక్షలకే ట్రాక్టర్ తయారైతే దానిలో నువ్వు ఇంకొక 50% సబ్సిడీ ఇచ్చి రైతులందరికీ ట్రాక్టర్లు ఎందుకు ఇవ్వవు నువ్వు? డీజిల్ ఉంది. డీజిల్ మనకు దాదాపు 40-50 రూపాయలు, 35 రూపాయల నుంచి 40 రూపాయలు ఇవ్వచ్చు. మరి రైతులకు అందరికీ దున్నే వాళ్ళకు, ట్రాక్టర్లు నడిపే వాళ్ళకు, వీళ్ళందరికీ డీజిల్ నువ్వు ట్యాక్సీలు వేయకుండా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 2 ట్యాక్సీలు వేస్తుంది. 2 ట్యాక్సీలు వేసి దానికి 100 రూపాయలు మనకు అది తీసుకొని వచ్చేసి మనకు ఇస్తుండ్రు. మనకు గిట్టుబాటు కాదు. అంటే ఇప్పుడు చెరుకు పెట్టడానికి మనకు చెరుకు ఉత్పత్తిదారుల సంఘంగా పెట్టుకున్న తర్వాత మనం 84-85లో ఇట్లా చూసుకున్నట్టయితే ఆనాడు మనం బోర్లకు 3000 కాడికి సబ్సిడీ ఇచ్చుకున్నాం, 5000 కాడికి ఇచ్చుకున్నాం, 671 3 టన్నులు ఫ్రీ ఇచ్చుకున్నాం, మందులు ఇచ్చుకున్నాం. మరి 75 లక్షలు మనం రైతులకే వంచుకున్నాం. కార్మికులకు ఒక 70 లక్షల దాకా వంచినాం. ఇంకో ఫ్యాక్టరీ నిల్వ కొరకు ఒక 50 లక్షలు, 2 కోట్లు ఆ రోజు ఒకే సంవత్సరం మనకు సబ్సిడీలు లాభాలు వచ్చినాయి. అంటే లాభాలు రావటానికి ఫ్యాక్టరీలు ఇది ఉన్నాయి. కానీ మీరు ఈ లాభాలని ఏం చేశారు? ఈ ఫ్యాక్టరీ లాస్ వస్తుంది, అమ్మేద్దాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులు 2,95,00,000 రూపాయలు మన షేర్ అమౌంట్ ఉంటే వీళ్ళకి ఏ ఒక్క రూపాయి కూడా షేర్ ఇవ్వవలసిన ఫ్యాక్టరీ లాస్ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు మనకు రైతులకు మన షేరు 2,95,00,000. ప్రభుత్వ షేర్ ఎంత? 50 లక్షలు మాత్రమే. అది మన కోర్టుకు మన రైతులందరూ, సాయిరెడ్డి, మన వీళ్ళందరూ కలిసి, నర్సన్న వీళ్ళందరూ కలిసేసి కోర్టుకు పోయిన తర్వాత 7 కోట్లకు అమ్ముకోవడానికి వీల్లేదు, మేము స్టే అనేది తీసుకురావడం జరిగింది. ఇంకోటి రైస్ మిల్లర్ అసోసియేషన్ వాళ్ళు 11 కోట్లకు కొనుక్కుంటే స్టే తీసుకొచ్చు. మొన్న మళ్ళీ ఒకసారి ఈ ఫ్యాక్టరీ మాకే ఇవ్వండి, 90 ఫ్యాక్టరీ ఇవ్వండి అని టీఆర్ఎస్ వాళ్ళు 2, కాంగ్రెస్ వాళ్ళు 2, బీజేపీ వాళ్ళు 2, కమ్యూనిస్టులు 2, 8 మందిని మాకు ఫ్యాక్టరీ ఇవ్వండి, మేము నడుపుతాం, మాకే ఇవ్వండి అని చెప్పేసి ఇప్పుడు కోర్టులో ఉంది. అంటే ప్రభుత్వం నడుపుమనంటే
నడపడానికి లాభాలు లేవు అంటారు. ఎందుకు లాభాలు లేవు? లాభాలు ఉన్నా ఈ 92 ఎకరాలు ఏదైతే ఉందో 92 ఎకరాలను కొనుక్కొని ప్లాట్లు పెడదాం అనేది అంటుంది. గీడ 3 ఎకరాలు మనకు 2015లో ఒక అతను మనం అప్పుడే 70లనే వాళ్ళకు అన్ని కూడా ఫ్యాక్టరీ తరఫు నుంచి ఏదైతే ఈ 92 ఎకరాలు సేకరించుకోవడానికి ఎట్లయితుందో ఆ 3.5 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా మనం డబ్బులు ఇచ్చినాం, అన్నీ కట్టినాం. కట్టిన తర్వాత రాజకీయ నాయకుల ప్రోద్బలంతో మన మీద కేసు వేయించి అది చేస్తే అప్పుడు ఆనాడు మన రైతులు మన నాయకులు అందరూ మనకు అది చేసిన తర్వాత మనం మన కాయిదాలు ఇక్కడ మీరు డబ్బులు కలెక్టరే చైర్మన్, ఇక్కడ కలెక్టర్ చైర్మన్ అయ్యి ఆయన కేసు చూడాలి, ఆయన జడ్జి. ఆయన ఏమంటారంటే మీరు కాయిదాలు ఇస్తేనే కానీ నేనేం చేయలేను మీరు అక్కడ అని అంటే మన వాళ్ళు మన కార్మికులు మన నాయకులు అందరు కలిసి ఆ కాయిదాలను లెంకి వాళ్ళకి ఇచ్చిన తర్వాత కేసు మనకు అనుకూలంగా వచ్చింది. అనుకూలంగా వచ్చినాక ఇప్పటికీ ఆ భూమి వాళ్ళ పేరు మీద ఉంటుంది, మన మీద ఫ్యాక్టరీ పేరు మీద చేయాలి. అంటే ఈ ఫ్యాక్టరీని ఎట్లా కొనుక్కుందాం? 3 నుంచి 400 కోట్ల ఫ్యాక్టరీ. ఇప్పుడు వాళ్ళకి ఏముందంటే 400 కోట్ల ఫ్యాక్టరీని 20 కోట్లకు కొనేసి మనిషికి 20-30 కాడికి పంచుకుందాం అనే దానిలో ఉన్నారు. మనం ఏమంటున్నాం? 10,000 మందికి పని కల్పిస్తుంది, 5,000 మంది రైతులకు డైరెక్ట్ పని కల్పిస్తుంది. అట్లాగే కార్మికులకు వ్యవసాయ కూలీలకు వీళ్ళందరికీ కూడా ఒక 10-15 వేల మందికి పని కల్పిస్తుంటుంది. మరి 10-15 వేల మందికి పని కల్పించేటప్పుడు ఈ ఫ్యాక్టరీకి ఒక 100 కోట్లు ఇస్తే సరిపోతుంది అంటున్నాం మనం. వాళ్ళు ఏమంటున్నారు? ఇవాళ హైదరాబాద్కు రండి 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 పరిశ్రమలు పెట్టండి అని అంటున్నారు. ఒక్క బ్రిటిష్ వాడు వచ్చి ఇక్కడ పెట్టి 200 ఏళ్ళు మనల్ని బానిసలుగా ఉంచుకున్నారు. మరి ఈ ఫ్యాక్టరీలు అన్నీ వచ్చేస్తే రేపు మన లాభాలు అన్నీ పోతున్నాయి. మన లాభాలు ఎక్కడికి పోతున్నాయి? నిన్ననే ఒక ఇక్కడ నుంచి లాభాలు వచ్చి కోట్ల రూపాయల లాభాలు వచ్చినాక ఒక 600 కోట్లతో ఒక ఇల్లు కొనుక్కున్నాడు ఒక అతను విదేశాలలో. ఇంకొక అతను 9,000 నాకన్నదా 9,000 కోట్లతో కొన్నారు. అంటే ఇక్కడ రైతులది, కార్మికులది, ఇక్కడ ప్రజలది, వ్యాపారస్తులది అందరి శ్రమ శక్తిని అంతా తీసుకొని వాళ్ళు కొద్దిమంది చేతుల్లో పెట్టుకొని విదేశాలలో ఇక్కడనే ఫ్యాక్టరీ పెట్టచ్చు. ఇక్కడ ఫ్యాక్టరీలు పెడితే 1000 మందికి పని కల్పిస్తారు, వాళ్ళకి దండలు ఇస్తాం. కానీ అక్కడ కాదు, ఇక్కడ ఫ్యాక్టరీలు పెడితే ఇక్కడ లాభాలు రావు, మేము విదేశాలలో పోయి విలాసమంతా చేస్తుండ్రు. సరే 100 కోట్ల వాళ్ళు 200 కోట్ల వాళ్ళు 50 కోట్లతో పరిశ్రమలు మూత పడుతున్నాయి. ఎందుకు మూత పడుతున్నాయి? ప్రభుత్వాలకు చాతగాంతక వీళ్ళ అవినీతి. ఒకటేంటి? గ్యాంగులు రోడ్లు వేస్తారు. ఒకటి ఆ రోడ్లు వేసేటప్పుడు కోట్ల వాళ్ళే తయారు చేసుకుంటారట. కాంట్రాక్టరే ఒక మనుషులను పెట్టుకొని ఈ రోడ్డుకు 100 కోట్లు అవుతాయి, ఈ రోడ్డుకు ఇదైతాయి, ఈ ప్రాజెక్టుకి 1000 కోట్లు అవుతాయి అని చెప్పేసి వాళ్ళే తయారు చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన లాభాలు వేసుకొని మనకు దొరకకుండా, నీళ్లు రాకుండా, లేదా రోడ్లు సరిగ్గా లేకుండా మనకున్న రోడ్లకు పెట్టే డబ్బు చూస్తే మన గ్రామీణ ప్రాంత రోడ్లు కానీ నగరాలలో కానీ అన్ని రోడ్లు అద్దంలాగా రోడ్లను చేసుకోవడానికి మన డబ్బులకు మనకు అవకాశం ఉంది. మన ప్రాజెక్టులు కట్టిన డబ్బులు అవినీతి డబ్బులు గిట్ట తీసుకొస్తే ఆ డబ్బులు అన్నిటితోని కూడా ప్రతి దగ్గర కూడా నీరు అందించగలిగిన శక్తి మనకు ఆ డబ్బు ఉంది. అంటే దాన్ని ఎక్కడో చేస్తుంది. నీకు ఇంకోటి రియల్ ఎస్టేట్ మాఫియా, భూములు అమ్ముండ్రి అనేది అంటుంది. ఎక్కడ చూసినా భూములు అమ్ముండ్రి, మేము అది పెట్టుకుంటాం, అవి ఇల్లు కట్టేది లేదు, వీళ్ళు అది చేసేది లేదు. అవన్నీ కూడా వ్యవసాయానికి అనుకూలంగా రాకుండా ఆ భూములు పోతున్నాయి. అక్కడ ఏదైనా ఒక రకమైన పంట పండిస్తే ప్రజలకు అన్నం ఇస్తాం. మనకి భారతదేశంలో